ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో తెలంగాణ సచివాలయం ముట్టడికి యత్నించారు విద్యార్థులు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ నేతలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులను అరెస్టు చేసి వారిని సమీపంలోని పోలీస్ స్టేషన్కు పోలీసులు తరలించారు. మీరు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే మాత్రం నీ పత్రం మొదలైందని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. 10,300 కోట్లు నీ అబ్బా సొత్తు కాదు, నీ సొత్తు కాదు సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పి మేము అడుగుతాను. నువ్వు ప్రజాపాలన అంటున్నావు, ఇతరులని పోలీసు బలగాలు అడ్డం పెట్టుకొని మా లాంటి విద్యార్థి సంఘ నాయకులపై దాడులు చేపిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతాను. నీ ఎమ్మెల్యేలు ఎక్కడ తిరిగినా కూడా అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి